శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీ చెవి ఎగ్గి నీ నేత్రమును తెరిచి నీ సన్నిధి దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తున్నగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నెహెమ్యా యెరూషలేము ప్రాకార గోడములు కూలిపోయినప్పుడు వాటి విషయంలో చింతిస్తూ బాధపడుతూ వేదన చెందుతూ దైవ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవుడు నెహెమ్యాను ఇశ్రాయేలు ప్రజలను బలపరిచి ఆ ప్రాకారంలో తిరిగి కట్టడానికి బలం అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సేవక, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవుని సంగమా, దేని విషయంలో చింతించక, కృంగిపోక, వేదన చెందక ప్రార్థన చేసి విజయం ఇవ్వగలిగినటువంటి దేవుని విశ్వాసం కలిగి ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించనుగాక, ఆమేన్. మహోన్నతుడా, స్తుతి స్తోత్రం చెల్లిస్తూ వాక్యం దానిస్తున్నగా ఆమెస్తుంది మాతో ఉంచునకే వందనాలు చెల్లించుకుంటూ అన్నింటి వీక్షిస్తున్న వారిని దీవించమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయుండి దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.